ముందుగా ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ పార్గవన్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారు, నయీం గారు, బికాస్ ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ అండి ఇది. అంటే నార్మల్గా మనం ఎప్పుడు మాట్లాడుకున్న డిఫరెంట్ సబ్జెక్ట్ చేస్తున్నాం అని మనం అంటాం, కానీ డెఫినెట్గా ఇది ఇట్స్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ అండ్ మాధవీలత గారికి కూడా ఇట్స్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ. ఫ్యామిలీతో పాటు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి కొంచెం టైం గడిపి సరే బయటకు వచ్చేసరికి మనం ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా చూసాం, బాగుంది, ఫీల్ గుడ్ ఫిలిం అంటారు కదా. సో దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో స్క్రిప్ట్ వర్క్ ఇస్ కమ్అట్ అమేజింగ్ అండి. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఒకటో నెంబర్ కుర్రా తర్వాత ఐ వుడ్ సే దట్ దిస్ వుడ్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఆడియోస్. సాయి కార్తిక్ గారు అందించిన మ్యూజిక్, ఇట్స్ బీన్ వండర్ఫుల్. సో టోటల్గా టీమ్ వర్క్ ఇస్ బీన్ ఎక్స్ట్రాడినరీ. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. మా క్యారెక్టర్స్ అంటే ఇంకా డైరెక్టర్ గారు మీకు చెప్తారు, లేకపోతే ఆడియో తర్వాత రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. సో దేవుడి దయ వల్ల స్క్రిప్ట్ వర్క్ బాగా వచ్చింది. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ సింగిల్ స్కెడ్యూల్ అండి. సినిమా బాగా రావాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరందరూ కూడా మీ ఆశీర్వాదం మాతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అండ్ ఈ మూవీలో నాది చాలా మంచి క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఐ కెన్ సే ఇది మంచి పర్ఫార్మెన్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఎక్స్ప్రెషన్స్తో బేస్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా తారక్ చెప్పినట్లు ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మా డైరెక్టర్ గారు చెప్తారు, సో మేము రివీల్ చేయట్లేదు. అండ్ ఐ హర్డ్ దట్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ టు. అండ్ ఐ నో తారక్ సింగ్స్ ఫ్రమ్ 2 more years kada. 2 years, yeah. And yeah, he's a very nice person, I know that. And first time Tarak to work chestunnanu, I'm expecting the same friendliness from him. And thank you so much, and expecting good wishes from all yours. Thank you so much. ఈ సినిమాను డైరెక్టర్ గారు పార్వన్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు కొద్ది ఆలోచన చేశాము. ఎందుకంటే హీరో గారు యాక్షన్ హీరో గారు, కానీ ఇది ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత కూర్చొని హీరో గారు అయితే దీన్ని క్యాప్ట్ అవుతారు అనే ఉద్దేశంతో మేము దీన్ని హీరో గారి దగ్గరికి అప్రోచ్ అయ్యాము. ఆయన స్టోరీని తర్వాత చాలా అప్రిషియేట్ చేసి డైరెక్టర్ గారిని మమ్మల్ని నో ప్రాబ్లం మనం ఈజీగా టేకప్ చేస్తాం దీని గురించి అని చెప్పారు. అలాగే చెప్తూ మాకు మంచి డేట్స్ ఇచ్చారు. వారికి వెరీ వెరీ కైండ్ మా తరఫు నుంచి, మా సంస్థ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ సినిమాలు సింగిల్ షెడ్యూల్తో చేయాలనుకున్నాము. 35 days టాకీ పార్ట్ ఉంటుంది, తర్వాత సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ ఎక్కడ తీద్దామో ఇంకా నిర్ణయించలేదు, ఏదో మంచి లొకేషన్స్ తీద్దామని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నమస్కారాలు. இந்த படத்துக்கு எனக்கு வாய்ப்பு அளித்த
ப்ரொடியூசர் சங்கர் சாருக்கும் நயம் சாருக்கும் முதல்ல தேங்க்ஸ் சொல்லிக்கிறேன். எப்படி அவங்களுக்கு தேங்க்ஸ் சொல்லணும் அதே மாதிரி என்னுடைய ஹீரோவுக்கும் நான் ஒரு தேங்க்ஸ் சொல்லணும். இன்றைக்கி இது நடக்கிறது எல்லாமே வந்து அவர் இந்த கதையை ஒத்துக்கிட்டு பண்ணுறேன்னு முடிவெடுத்தாலும் இந்த பூஜை இந்த விஷயங்கள் எல்லாமே. இந்த படத்தை பற்றி இப்போ எதுவும் சொல்கிறதுக்கு விரும்பலை. ஃபஸ்ட் காப்பி ரெடி ஆனதுக்கப்புறம் ஆடியோ ஃபங்க்ஷனில் முழுமையாக அந்த படத்தை பற்றி உங்களுக்கு நிறையா சொல்கிறேன். இப்போதைக்கு இது போதும். தேங்க்ஸ்.